ఏమవుతాము? ఏసేలు ఎదుగుతున్నప్పుడు ఏమవుతాము? బ్లూ. ఎస్, పరిశుద్ధాత్మను మనము పొందుకుంటాం. పరిశుద్ధాత్మను పొందుకొని ఆయనతో ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు నువ్వు నేను ఏం ఆశిస్తాము? పరలోకానికి వెళ్ళాలని, మంచి ప్లేస్లో ఉండాలనే కదా. ఈ మంచి ప్లేస్లోకి మనం వెళ్ళాలి అనేసి అంటే ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఏసే రక్తంతో కడగబడిన మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఓకే ఓకే, లెట్ us స్టాండ్. ఓకే, ఒక పాట నేర్చుకుందాం. ఓకేనా? ఆ చిన్న పాప ఏమని చెప్పింది? మా దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు ఈ కుష్టు వ్యాధి పోతుంది అని చెప్పి సువార్త చెప్పింది. సువార్త చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు అనేసి అంటే ఆ సువార్త విని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పిన మాట వింటే ఏమైందో తెలుసా? అతనికి ఉన్న కుష్టి రోగము పోయింది. ఇప్పుడు దీనిని పాటలాగా మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, ఆయన పేరేంటో తెలుసా? నయమాను. ఓకే, నయమాను మీకు తెలుసు కదా, నయమాను. ఇప్పుడు ఆ నయమాను గురించి పాట పాడుకుందాం. ఓకే, ఇప్పుడు నయమానికి కుష్టి వ్యాధి వచ్చింది కదా. ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారో తెలుసా? పాస్టర్ గారి పేరు ఎలీషా. ఇప్పుడు వింటూనే యొర్దానులో మునిగి లేచాడు, నయమాను ఎలీషా మాట విన్నాడు. వింటూనే యొర్దానులో మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడ బుడ 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 మునిగి లేచాడు. ఒక్కసారి, రెండు సార్లు, మూడు, మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడ బుడ మునిగి లేచాడు. మునిగి నయమాను కుష్టంతా ఎగిరిపోయెను. చూసారా అద్భుతం ఎలా జరిగెనో? నయమాను కుష్టంతా ఎగిరిపోయెను. మునిగి లేచాడు, బుడ బుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడ బుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడ బుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడ బుడ మునిగి లేచాడు. ఇదే పాట హిందీలో పాడుకుందామా? ఢుమ్కి లగాయి అబ్బా ఢుమ్కి లగాయి, నయమాను ఎలీషా బాత్ మానకర్. ढुमकी लगाई अब बा ढुमकी लगाई, 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 ढुमकी लगाई अब बा ढुमकी लगाई. एक बार, दो बार, तीन, चार, पाँच, पाँच और छः और सात लगाई. एक बार, दो बार, तीन, चार, पाँच, पाँच और छः और सात लगाई. ढुमकी लगाई अब बा ढुमकी लगाई, ढुमकी लगाई अब बा ढुमकी लगाई, ढुमकी लगाई अब बा ढुमकी लगाई, ढुमकी लगाई अब बा ढुमकी लगाई. देखो कैसा चमत्कार हुआ, नयमानु को इससे चंगा हुआ. देखो कैसा चमत्कार हुआ, नयमानु को इससे चंगा हुआ. ढुमकी लगाई पापा ढुमकी लगाई, ढुमकी लगाई अब 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 पापा ढुमकी लगाई. చేయాలి అందరూ. ढुमकी लगाई अब पापा ढुमकी लगाई, ढुमकी लगाई गर्ल्स, ढुमकी लगाई अब पापा ढुमकी लगाई. హల్లెలూయా. ఎంతమందికి నచ్చింది సాంగ్? ఆదాం అంకుల్ వంటి ఉండేవారు ఒక తోటలో, ఆదాం అంకుల్ వంటి ఉండేవారు ఒక తోటలో. అది దేవుడు చేసిన ఈడెన్, ఎంతో చక్కని గార్డెన్. అది దేవుడు చేసిన ఈడెన్, ఎంతో చక్కని గార్డెన్. ఆదాం అంకుల్ వంటి
ఉండేవారొక తోటలో. ఆదామంకుల్ అవ్వాంటి ఉండేవారొక తోటలో. అవ్వాంటిని సాతాను గట్టిగా పిలిచాడొక రోజు. అవ్వాంటిని సాతాను గట్టిగా పిలిచాడొక రోజు. ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడొక రోజు. ఉన్నవి లేనివి కల్పించి చెప్పాడొక రోజు. నిజమని నమ్మిన అవ్వాంటి దేవుని ఆజ్ఞను మీరింది. నిజమని నమ్మిన అవ్వాంటి దేవుని ఆజ్ఞను మీరింది. ఆదామంకుల్ అవ్వాంటి ఉండేవారొక తోటలో. ఆదామంకుల్ అవ్వాంటి ఉండేవారొక తోటలో. ఏమర్థమైంది సాంగ్? అవేం చేసింది అప్పుడు? సాంగ్ వినలేదు ఎవరు? నిజమని నమ్మేసి మోసపోయింది కదా. మనం కూడా అంతే కదా, ఎవరైనా ఏమైనా చెప్తే నమ్మేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అలా మోసపోతూ ఉంటాం కదా. వింటున్నారా లేదా? సెంటోస్ నీ సెంటోస్, హెడ్ అండ్ షోల్డర్స్ నీ సెంటోస్, ఆల్ బిలాంగ్స్ టు జీసస్. Toes and knees and shoulders set, shoulders set. Toes and knees and shoulders set, all belong to Jesus. Eyes and ears and nose and mouth, nose and mouth, nose and mouth. Eyes and ears and nose and mouth, all belong to Jesus. Mouth and nose and ears and eyes, ears and eyes. Mouth and nose and ears and eyes, all belong to Jesus. Pastor, head and shoulders, knees and toes, knees and toes. Head and shoulders, knees and toes, all belong to Jesus. Toes and knees and shoulders side, shoulders side, shoulders side. Toes and knees and shoulders side, all belong to Jesus. Eyes and ears and nose and mouth, nose and mouth, nose and mouth. Mouth and nose and ears and eyes, ears and eyes, ears and eyes. Mouth and nose and ears and eyes, all belong to Jesus. Hallelujah. గత 3 రోజుల నుంచి అంటే 5వ తారీఖు స్టార్ట్ అయింది. 6 ఈరోజు చివరి రోజు 7వ రోజు. 7వ తారీఖున VBS JLM ప్రే టవర్ సైట్ 3లో నిర్వహించడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మొదటి రోజు దైవ సేవకులు జాన్ డేవిడ్ అయ్య గారు, అదేవిధంగా అసిస్టెంట్ పాస్టర్ గారు అయినటువంటి దయానంద్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు. రెండో రోజు దైవ సేవకులు పిలిచాం, కానీ JLM చర్చ్లో JLM పాస్టర్స్ మీటింగ్ ఉండడం బట్టి మనమే నడిపించడం జరిగింది. దైవ సేవకురాలు రత్నమ్మ గారు రెండో రోజు నడిపించడానికి దేవుడు కృపనిచ్చారు. ఈరోజు 3వ రోజు JLM సెంట్రల్ చర్చ్ నుంచి పాస్టర్ గారు రెవరెండ్ సువన్ రాజ్ అయ్య గారు వచ్చారు. అయ్య గారికి అందరూ క్లాప్స్ ద్వారా స్వాగతం పలికారు. హల్లెలూయా. అయ్యగారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజులు నిర్వహించినటువంటి టీచర్ పద్మ టీచర్ గారికి, యేసుపాదం బ్రదర్కి మా వందనాలు పద్మ టీచర్ గారికి, యేసుపాదం బ్రదర్కి మా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిన్నారి టీచర్ గారికి కూడా మా వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిస్టర్ శాలిని గారికి, వారిద్దరు కుమార్తెలకు కూడా దేవుడు దీవించి వారిని ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా నక్షత్ర జాదవ్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అంతటిని కర్త కర్మ క్రియగా మొత్తం నడిపిస్తున్నటువంటి దైవ సేవకురాలు రత్నమ్మ గారికి ప్రభు పేరిట మీ అందరి తరఫున, నా తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉంటున్నటువంటి అయ్యగారు మనకు కొన్ని దేవుని మాటలు చెప్తారు. అందరు కూడా శ్రద్ధగా వినాలి. ఎవరు అటు ఇటు చూడొద్దు. అందరికి మంచి గిఫ్ట్ ఎవరెవరికి కావాలి? ఓ వెరీ గుడ్. అందరికి గిఫ్ట్స్. మరి మీ అందరికి మంచి భోజనం దేవుడు సిద్ధపరిచారు. రత్నమ్మ గారు ని ప్రేరేపించి అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ అయ్యగారికి మైక్ ఇస్తుంది.
దేవునికి స్తోత్రం. పిల్లలందరూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. 3 రోజుల నుంచి చక్కగా నేర్చుకుంటున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేర్చుకుంటున్నారా? బాగా చెబుతున్నావా? ఏం చెబుతున్నావు? చెప్పు. దావీదుని గురించి. రైట్. సరే, మంచిగా సండే స్కూల్ సూపరింటెండెంట్ సిస్టర్ పద్మ యేసుపాదం గారు వాళ్ళ కుమార్తె పేరు మర్చిపోతాను, స్వాన కూడా. సరే, మొత్తం మీద చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కలిసి ఈ సండే స్కూల్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపిస్తున్నారు. దీనికి మూలకారకురాలైనటువంటి సిస్టర్ షర్మిలాని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా చెప్పండి. రైట్, చాలా సంతోషం. పెద్ద కేకలేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో 3 దినాల నుంచి చిన్న బిడ్డలతో మీరు పాటల ద్వారా, మరి చక్కటి కథల ద్వారా, ముఖ్యంగా ఏర్పాటు చేయబడిన దైవజనుల ద్వారా కొన్ని విషయాలు బిడ్డలతో పంచుకుంటూ వీరిని సంతోషపరిచి ఉన్నారు. అందరూ బట్టి మీకు స్తుతులు తెలియజేస్తూ, ఇప్పుడు మీ దాసుడుగా నేను కూడా బిడ్డలతో చక్కగా కొన్ని మాటలు చెప్పి వారిని ఘనపరచడానికి, వారి ద్వారా మీ నామాన్ని ఘనపరచడానికి కృపను గ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఏ పేరు నీ పేరు? నీ పేరేంటి? హేమలత. నీ పేరేంటి? కీర్తి. స్వీటీ. అక్క, నీ పేరేంటి అక్క? సరి కూర్చో. సరి కూర్చో మిస్టర్. నువ్వు సరిగ్గా కూర్చో. పవర్ఫుల్ మ్యాన్కి ఉన్నట్టు ఉంటావు. రైట్. హిందీ అమ్మాయి కూడా వచ్చింది, చాలా సంతోషం. నేను తెలుగు వీడు అంటున్నాను. తెలుగు వచ్చా నీకు? తెలుగు వచ్చా? హిందీ అమ్మాయి లాగుంటే హిందీ అమ్మాయి అనుకున్నా. సరే, మంచిది. దేవునికి స్తోత్రం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 13 నుంచి చదువుకుంటే యేసు ప్రభు అక్కడ ఒక మంచి మాట చిన్నపిల్లల గురించి చెప్పాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 13 నుంచి చదువుకుంటే యేసు ప్రభు చెప్పిన ఒక మాటను మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఏముందంటే, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వచనంలో, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చింది. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడి. ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే, కొంతమంది తల్లులు పిల్లల్ని సంకన పెట్టుకొచ్చి యేసు ప్రభువు చేత ప్రార్థన చేయించుకుందామని ఆయన దగ్గర తీసుకొస్తుంటే ఆ సమయంలో ఆయన ప్రక్కనే ఉన్నటువంటి కొద్దిమంది శిష్యులు అలా కొంచెం తేడా ఉండి కూడా అలా తీసుకొచ్చేటువంటి తల్లుల్ని, ఆ
తీసుకొచ్చేటువంటి వ్యక్తులను ఇప్పుడు తీసుకురావద్దు, ఆలస్యం చేయాలి, కొంచెం అలసిపోయాడు అయ్యగారు అని ఆటంకపరుస్తున్నారు. ఆటంకపరుస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆటంకపరిచే వాళ్ళని గద్దించాడు. ఏం చేశాడు? గద్దించాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది తల్లులు తమ పిల్లల కోసము, తమ పిల్లల కొరకు ప్రార్థన చేయించుకోవటానికి చాలా ప్రయాసపడి తమ పిల్లలను దేవుని ఎదురు తీసుకుని వస్తూ ఉంటారు. అయితే అలాంటి పరిస్థితిలో ఆటంకపరిచేవాడు కూడా ఉంటారు. జాగ్రత్తగానండి, అటువంటి పరిస్థితిలో కూడా ఆటంకపరిచేవాళ్ళు ఉంటారు. అయినా ఆటంకపరిచేవాళ్ళు ఉండినా, పరిస్థితులు ఎలా ఉండినా మనము దేవుని దగ్గరకు మన పిల్లలు తీసుకురావాలి. గుర్తించుకోండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడే మన పిల్లల్ని దేవుని యొద్దకు తీసుకురావాలి. మన పిల్లలను దేవుని యొద్దకు తీసుకురావాలి. అలా తీసుకురావటం వలన వచ్చేటువంటి మేలు ఏంటంటే, మీకు అర్థమవటం కోసం స్కూల్కి ఎందుకు పంపుతారు పిల్లల్ని? చక్కగా పడుకుని నిద్రపోవటానికేనా? చదువుకుంటానికి. నువ్వు బాగా చదువుతున్నావా? ఏ క్లాస్ చదువుకుంటున్నావు? ఒకటా? ఎప్పుడు చదువుతున్నావు? ఎప్పటి నుంచి చదువుతున్నావు? నిన్నటి నుంచా? రైట్. అలా పిల్లలు ఎంతో ఆశతో స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ ఏం నేర్పుతారో, అలాంటి ఆలు, ఏబిసిడీలు అంటే ఏబిసిడీలు, రైమ్స్ అంటే రైమ్స్, ఇప్పుడు పాటలు సండే స్కూల్లో కూడా మీకేమి నేర్పారు? ఈ రోజున ఏమి నేర్పారు? పాటలు నేర్పారు. నిన్నటి జనాన్ని ఏమి నేర్పారు? సాంగ్స్, ఇంకా గేమ్స్, స్టోరీస్ చెప్పారు. ఏం స్టోరీ చెప్పాడు చెప్పు నువ్వు? ఒక స్టోరీ నువ్వు ఎవరైనా ఒకళ్ళు లేచి చెప్పండి. ఒకళ్ళు లేచి నువ్వు అందరికంటే హుషారుగా ఉన్నట్టుండవు. ఏం చెప్పాడు దావీదుని గురించి? యోహానా? సింహాన్న? ఏం చేశాడు సింహాన్ని? ఎలా చంపాడు? ఇంకా దేవుడు వల్ల. రైట్. ఏం పేరు నీ పేరు? సోని. గాడ్ బ్లెస్ యూ. ఎవరబ్బాయి? ఎవరబ్బాయి? మీ అబ్బాయా? బాగా చదివించండి మీ అబ్బాయిని. రైట్. అలా కథలు నేర్చుకున్నారు, స్టోరీస్ నేర్చుకున్నారు, ఆటలు నేర్పించుకున్నారు. ఇలా నేర్చుకోవటం వలన మీకేంటి లాభము? పిల్లలు వినండి, ఇలా మీరు స్కూల్కి వెళ్ళి నేర్చుకోవటం వలన మీకేంటి లాభము? ఏం లాభము? స్కూల్కి పోయి చదువుకోవటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? పిల్లలు, పెద్ద పిల్లలు మీరు చెప్పండి. స్కూల్కి వెళ్ళి చదువుకోవటం వల్ల మీకు ఏమొచ్చే లాభం ఏంటి? నువ్వు చెప్పు. పెద్దమ్మాయి నువ్వే. స్కూల్కి వెళ్ళి పిల్లలు మాస్టర్ గారు వాళ్ళు మీకు పాఠాలు చెబుతారు. నేర్చుకోవటం వల్ల, చదువుకోవటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఏం రాబోదా? జ్ఞానం పెరుగుద్ది. రైట్. ఇంకా బుద్ధి పెరుగుద్ది. ఇంకా రైట్. ఉద్యోగాలు వస్తాయని, లేకపోతే వ్యాపారం చేస్తామని, వ్యాపారాల లాభాలు సంపాదించడానికి ఎలా మెలకువలు ఉండాలో తెలుసుకోవటానికి మీరు స్కూళ్ళకి వెళ్తారు.
మీ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశతో నా పిల్లాడు బాగా చదువుకుంటాడు, నన్ను వాడు ఉద్యోగస్తుడై నన్ను పోషిస్తాడు, లేకపోతే వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాడు, ఏదో విధంగా అతడు నాకు ఉపయోగకరంగా ఉంటాడని తల్లిదండ్రులు ఎంతో తమ పిల్లల్ని ఆశతో చదివిస్తూ ఉంటారు. అలానే మనము సండే స్కూల్లో కూడా ఇప్పుడు నేర్చుకునేటువంటి మాటలు, ఇప్పుడు నేర్చుకున్నటువంటి పాటలు, ఇప్పుడు నేర్చుకునేటువంటి విషయాలు జాగ్రత్త, ఇవి భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి. జాగ్రత్తగానండి. ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయాలు భవిష్యత్తులో, అందుకే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. జాగ్రత్తగానండి. నేర్చుకోవలసిన సమయంలోనే, వయసులోనే నేర్చుకోవాలి. అందుకే ఇలాంటిది విబిఎస్లు, సండే స్కూళ్ళు, లేకపోతే చిన్నపిల్లలప్పుడు కొన్నిసార్లు 2 సంవత్సరాలప్పటికే పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్పిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి మాటలు రాకపోయినా స్కూల్కి ఎందుకు చేర్పిస్తారు తల్లిదండ్రులు? వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని కాదు, అసలు అక్కడికి పోయిన తర్వాత పిల్లలతో కూర్చుని టీచర్స్ ఏం చెబితే అంటే టీచర్ చేయమంటే చేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తారు. అట్లా నేర్చుకోవటం కోసం పంపిస్తారు. అలా చూసి నేర్చుకుంటారు. మొట్టమొదట పిల్లలు నేర్చుకునే పద్ధతి ఏంటంటే, చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, కానీ చేసేది చెప్తూ చేసేది చూపిస్తూ చేసేది వాళ్ళు నేర్చుకుంటారు. అర్థమైందా? పిల్లలు ఎప్పుడూ కూడా మాకులాగా ప్రసంగాలు చేస్తే నేర్చుకోరు. నేను చెప్పే పనిని నేను చేస్తూ మీకు చూపిస్తే మీరు నేర్చుకుంటారు. అర్థమైందా? మేము చెప్పే పనిని నేను చేస్తూ చూపిస్తూ ఉంటే ఆ విధంగా మీరు నేర్చుకుంటారు. అందుకే మీకు కథలు చెప్పి, లేకపోతే స్కిట్స్ చూపించి, లేకపోతే విషయాలు చెప్పి మీకు నేర్పుతూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు చెప్తుంది ఏంటంటే, చిన్నపిల్లల వంటి వారైతేనే వారిని ఆటంకపరచొద్దయ్యా, మీరందరూ కూడా చిన్నపిల్లల వంటి వారైతేనే అని పెద్దవాళ్ళతో చెబుతున్నాడు, శిష్యులతో చెబుతున్నాడు. మీరందరూ కూడా మారు మనసు పొంది చిన్నపిల్లల వంటి వారైతేనే ఆ రాజ్యంలో చేర్చబడతానేది దేవుని రాజ్యములు అంటారు. చిన్నపిల్లలు బైబిల్ గ్రంథంలో 2 చిన్నపిల్లల గురించి చెబుతాను, జాగ్రత్తగానండి. ఒక చిన్నపిల్లవాడు తన తల్లితో పాటు ప్రార్థనకి వెళ్ళాడు. ప్రార్థన చేస్తున్నారు. అక్కడ కూడుకున్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఏమని? జైల్లో ఉన్న మా తాతయ్యని విడిపించు, జైల్లో ఉన్న మా తాతయ్యని విడిపించు, జైల్లో ఉన్న మా తాతయ్యని విడిపించు అని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు జైల్లో ఉన్న తాతయ్యని ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటికి విడిపించి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా తీసుకొచ్చే వరకు ఆయన వచ్చి తలుపు కొడుతుంటే ఈ చిన్నపిల్ల పోయి ఆ తలుపు కొడుతున్నటువంటి ఆయన శబ్దాన్ని విని ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా తలుపు తీయండి అనే మాట బహుశా అని ఉండొచ్చు. ఆ స్వరం వినేసి మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఆయన వచ్చాడమ్మా అని వచ్చి తల్లికి అక్కడ వాళ్ళందరికీ ప్రార్థన చేసే వాళ్ళకి చెబుతుంది. వాళ్ళేమనుకుంటున్నారు, ఈ అమ్మాయి చెప్పే తప్పు, ఈ అమ్మాయికి ఏం తెలుసు, ఈ అమ్మాయికి ఏం తెలుసు, ఈ పాపకి ఏం తెలుసు అని ఆ పాపను గద్దిస్తున్నారు. కానీ ఆ పాప చెప్పిన మాటలు నమ్మల. ఆమె ఇంకా అతను ఎక్కువ శబ్దం చేసి తలుపు వచ్చాడు కనుక మొత్తం మీద తలుపు తీసి ఆశ్చర్యపోయాడు. అరే నువ్వు ఎలా వచ్చేసావో అని అనుకున్నప్పుడు ఎలా వచ్చేయడం, ఎలా దేవదూత చేత విడిపింపబడింది చెప్పాడు. ఇక్కడ నేర్చుకుని జాగ్రత్తగానండి.
ఎందుకు పిల్లల్ని ఆటంకపరచకూడదంటే పిల్లల్లో ఎటువంటి నమ్మకం ఉంటుందంటే నేర్చుకున్న ఏ విషయమైనా దాన్ని నమ్ముతారంతే. ఇప్పుడు కొన్నిసార్లు పిల్లలు జాగ్రత్తగానండి, మీ స్కూల్లో మీ టీచర్స్ ఏమంటారంటే, మీరు ఒక్కొక్కరు 100 రూపాయలు తీసుకురండి, మనం ఎక్స్కర్షన్కి వెళ్దాం అని చెబుతారు. మీ తండ్రి దగ్గర 100 రూపాయలు ఉండయో లేవో నీకు తెలియదు, కానీ మొత్తం మీద నాకు 100 రూపాయలు, నాకు 100 రూపాయలు, లేకపోతే మా టీచర్ కొడతాడు, లేకపోతే మా పుత్రమ్మ కొట్టుంది అని ఈ ఏడ్చి గీపెట్టి తప్పనిసరిగా 100 రూపాయలు దొరికేంత వరకు మీ తల్లిదండ్రులని అడుగుతారు. ఆయన ఇస్తాడా, ఆయన కెపాసిటీ ఉందా లేదా అనేది, ఆయనకి ఆ శక్తి ఉందా లేదా అనేది నమ్మరు. మీరు డౌట్ పడరు. అర్థమైందా? మీరు డౌట్ పడరు. అలానే చిన్నపిల్లలైన మీరు ఎలా డౌట్ పడకుండా మానవులైన మీ తల్లిదండ్రులకే ఇంతగా అడిగి తీసుకుంటూ ఉంటారో, దేవుడు చెబుతుంటే ఏంటంటే తప్పనిసరిగా పిల్లలందరూ కూడా అటువంటి మనస్సు కలిగిన పిల్లలు వింటున్నటువంటి ఇక్కడ పెద్దవారు కూడా అలాంటి మనసుతో దేవుణ్ణి వెంబడించాలి. అందువలన పిల్లల్ని ఆటంకపరచకూడదు. ఎందువలన? వారికి ఉన్నటువంటి విశ్వాసము వారు చిన్నతనంలో నేర్చుకుంటున్నారు కనుక, నేర్చుకున్నటువంటి విశ్వాసము మీ పెద్దవారైన మీరు నేర్చుకుని పిల్లలకుండా విశ్వాసం అంత గొప్పది. ఎలాగైనా సరే నా తండ్రి నాకు కావలసిన ఇస్తాడు అని పిల్లలు నమ్ముతున్నారు. మీరు కూడా నమ్ముతున్నారా? మీ తండ్రి, మీ ఈ లోక తండ్రి నీకు కావాల్సింది ఏదైనా కావాలంటే అది ఇస్తారా లేదా? ఇస్తాడు కదా. నువ్వేమడుగుతావు మీ తండ్రిని? ఏమడుగుతావు? డబ్బులు కావాలంటావు. ఏం చేసుకుంటావు? సైకిల్ కొనుక్కుంటావు. ఎంత కావాలి నీకు? వాడికి కావాలా? రైట్, మంచిది. మనము అడుగుతాం, తల్లికి కెపాసిటీ ఉందా, తండ్రికి కెపాసిటీ ఉందా సంగతి మర్చిపోతాం, కానీ దాని గురించి మర్చిపోను కానీ ఆలోచించం, కానీ ఖచ్చితంగా అడుగుతాం. అలానే ఆ రోజున ఆ పిల్ల ఏ విధంగా నమ్మి దేవుని మాటను విందో, మనం చేసే ప్రార్థన వింటాడని నమ్మిందో, మీరు కూడా ఆ చిన్నపిల్ల లాంటి ఆ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. అర్థమైందా? ఎటువంటి మనసు కలిగి ఉండాలి? నమ్మేటువంటి విధముగా నమ్మి నా తండ్రి ఏదైనా ఇవ్వగలడు అని ఈ లోక తల్లిదండ్రులను మీరు ఎలా నమ్ముతారో, అంతకంటే మన సృష్టికర్త అయిన దేవుడు మనకి అడిగిందంతకంటే కూడా, ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడు. ఆయనకంటూ అసాధ్యం అంటూ లేదు. సమస్తము చేయగలిగిన దేవుడు కనుక ఆయన్ని అడగాలి. అర్థమైందా? అది పిల్లల యొక్క మనస్తత్వం. నమ్మికతో అడగటం గొప్ప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు. ఈ సమయంలో ప్రత్యేకంగా చిన్న బిడ్డలకు వారికి అర్థమయ్యే రీతిగా చెప్పడానికి ప్రయాసపడ్డాను. వారికి ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ చెప్పినటువంటి 4 మాటలు వారి జీవితంలో ఫలింపచేయండి. ఈ నిర్వహిస్తున్నటువంటి షర్మిల గారిని బట్టి, రత్నమ్మ గారిని బట్టి, ఇక్కడ సహకరిస్తున్నటువంటి యేసుపాదం పద్మ గారిని బట్టి, యేసుపాదం గారిని బట్టి, చిన్నారిని బట్టి, మరి తండ్రి శాలినిని బట్టి, వారి కుమార్తెలను బట్టి, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను బట్టి, పెద్దవారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిగిలిన సమయం మీ చిత్తానుసారంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగునాక. ఇప్పుడు జాన్ వెస్లీ వాళ్ళు పొద్దున్న డ్యాన్స్ చేశారు కదా, నీస్ అండ్ టోస్.
అదొకటి వేపిద్దాం. అప్పటి వరకు రత్నమ్మ గారు వస్తారు. రాగానే ప్రార్థన తర్వాత మీ అందరికి ఈరోజు ఏమి ఇస్తామన్నాం? గిఫ్ట్. ఎవరెవరికి కావాలి? ఓ వెరీ గుడ్. హల్లెలూయా. నీస్ అండ్ టోస్ పొద్దున్న ఎవరెవరు చేశారు? జాన్ వెస్లీ, ఇంకా లక్కీ, ఇంకా యశ్వంతా? రా యశ్వంత్, నువ్వు కూడా రా. ఓకే రండి, నలుగురు రండి. లాలి బోలో. తీసుకుంది. మరి దేవుడు ప్రేమించినట్టు ఒక ప్రేమ గురించి పాడతాను. ఇప్పుడు పాడారా? అప్పుడు పాడాను. ఇప్పుడు పాడాలి. పాడదు. ఇన్నే నిలబడు. ఓకే, క్లాప్స్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న తారమ్మ గారు మీకు ఒక చిన్న పాట నేర్పిస్తారంట. ఒక పల్లవి, ఒక చరణం. రండి. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా? నీ స్వార్థమైన నీ ప్రజల మేలులకై, నీ స్వార్థమైన నీ ప్రజల మేలులకై మార్చిన రాజులని మార్చిన రారాజును, రాజ్యాలని కోల్చిన జయశాలిని. రాజులను మార్చిన రారాజును, రాజ్యాలని కోల్చిన జయశాలిని. యేసయ్యా నీ ప్రేమే మధురం, యేసయ్యా इधर ठहरे तो तुम्हारे बुलाते हम लोग ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, పాట పాడాలి. ఎవరయ్యా? ఆజ్ఞని పాటించి నీ సాధ్యమైన నీ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు, ఆకాశము నుండి మన్నాను పంపావు. మన్నను చీల్చిన బలవంతుడా, మారను మధురముగా మార్చిన వాడా. బండలు చీల్చిన బలవంతుడా, మారను మధురముగా మార్చిన వాడా. యేసయ్యా నీ ప్రేమే మధురం,
అక్క అక్క వెళ్దాం, తమ్ము వెళ్దాం. హల్లెలూయా. జాన్వేస్లోకి వస్తుంది ఆ పాట. రత్నమ్మ గారు పాట పాడి ప్రార్థన చేస్తారు, అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. మన VBS AVBS JLM BBS AVBS JLM BBS మన సండే స్కూల్ JLM సండే స్కూల్. అందరూ చెప్పండి JLM అంటే జీసస్ లవ్స్ యూ మిషన్. ఓకే, అక్క పోదాము చెల్లి పోదాము JLM BBS కి త్వరగా పోదాము. అక్క పోదాము చెల్లి పోదాము JLM BBS కి త్వరగా పోదాము. అన్న పోదాము తమ్ము పోదాము JLM సండే స్కూల్ కి త్వరగా పోదాము. అన్న పోదాము తమ్ము పోదాము JLM త్వరగా పోదాము. ఆటలు పాటలు కథలెన్నో నేర్చుకుందాము. ఆటలు పాటలు కథలెన్నో నేర్చుకుందాము. జీసస్ లవ్స్ యూ అంటూ కలసిపోదాము. జీసస్ లవ్స్ యూ అంటూ కలసిపోదాము. ఆటలు పాటలు కథలెన్నో నేర్చుకుందాము. జీసస్ లవ్స్ యూ అంటూ కలసిపోదాము. ఆటలు పాటలు కథలెన్నో నేర్చుకుందాము. జీసస్ లవ్స్ యూ అంటూ కలసిపోదాము. అక్క పోదాము చెల్లి పోదాము JLM BBS కి త్వరగా పోదాము. అన్న పోదాము తమ్ము పోదాము JLM సండే స్కూల్ కి త్వరగా పోదాము. JLM BBS కి త్వరగా పోదాము. JLM సండే స్కూల్ కి త్వరగా పోదాము. తొందరగా పోదాము, పరిగెడుతూ పోదాము. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రత్నమ్మ గారి గురించి దేవునికి ఒకసారి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు ఎవరు దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ప్రార్థన చేసి రండి చివరి ప్రార్థన చేస్తారు. భోజనం గురించి కూడా, గిఫ్ట్స్ గురించి కూడా మళ్ళీ ఈ ముగింపు ప్రార్థన రత్నమ్మ గారు చేస్తారు. ఆశీర్వాదం అయ్యగారు ఇస్తారు. గిఫ్ట్ కావాల్సిన వాళ్ళందరూ కూడా మంచిగా ప్రార్థన ఎట్లా చేస్తారు? అందరు తొందరగా ప్రార్థనకు రెడీ. మీరు ఏం నేర్చుకున్నారు? ప్రేయర్కి నీల్ డౌన్. కళ్ళు తెరవద్దు ఎవ్వరు కూడా. చేతులు జోడించాలి ఇట్లా. టీచర్ నేర్పించారు కదా మీకు. ఇక గుడ్ బాయ్స్ చూడు. అబ్బా బాబు కూతురు ఎంత గుడ్ గర్ల్ అయిపోయిందో, కళ్ళు అస్సలు తెరుస్తలేదు. తూవి గిఫ్ట్ మత్క మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవము గల దేవా నీ ఘననామానికి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న బిడ్డలతో మిమ్మల్ని స్తుతించాలి అని మీ సన్నిధిలో ఆశించి ప్రార్థించుతున్నాం. ఈ రీతిగా మీరు నడిపించిన విధానం కొరకు స్తోత్రములు ప్రభావ. ఈ రోజు నడిపించిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇలా మీరు జరగటానికి మీరు వాడుకున్న నీ కుమార్తెను బట్టి స్తోత్రాలు. మీరు నడిపించిన దైవ సేవకులను బట్టి నీకు వందనాలు నాయన. పరిచర్య చేసిన బిడ్డలందరినీ, శాలినిని బట్టి, టీచర్ పద్మ గారిని బట్టి, చిన్నారిని బట్టి, మేరీని బట్టి, నాయన బ్రదర్ యేసుపాదం గారిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను.
ఈరోజు వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి కూడా నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను యేసయ్యానికి స్తోత్రాలు. చిన్న బిడ్డలను ప్రభా ఇంత చక్కగా సమయానికి తీసుకొచ్చావయ్యా. ఎంత మంచి దేవుడు నాయన. ఈ చిన్న హృదయాలలో నీ కొరకు నేర్పించిన ఏ మాట ప్రభా వ్యర్థం కాకుండా, ఒక్క పాట కూడా, పాటలో ఉన్న ఒక్క మాట కూడా వ్యర్థం కాకుండా బిడ్డల హృదయాల్లో నాటమని ప్రార్థిస్తున్నాను. రేపటి దినములో ప్రభా మీ రాజ్య వ్యాప్తి కొరకు ఈ మీ చేతులు ఆణిముత్యాలుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. శ్రేయానికి స్తోత్రాలు. వారు ఆడుకుంటాకే వచ్చి ఉండొచ్చు, కానీ నీ కార్యము వారిలో జరిగించినావని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు పరిస్థితులు ఎలా ఉన్నాను చాలిన దేవుడవయ్యా. ఈరోజు మోకరించిన చిన్న బిడ్డలందరి మీద నీ చేతులు ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ గాయపడిన హస్తం అర్పిస్తున్నాను. ఈ రోజు విన్న మీ మాట, ఈ రోజు నేర్చుకున్న మీ పాట వారి జీవితాలలో నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాను. మందిరంలోనికి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. వారందరి పైన యేసు రక్తాన్ని స్తోత్రాలు ప్రభువా. లోకంలోనికి వెళ్ళినప్పుడు నేర్చుకున్న ఆ చిన్న మాట వారి గుండెలలో జరగకుండా సమయాలందు శ్రమల సుఖాలందు వారికి జ్ఞాపకం వచ్చినట్లుగా వారి యొక్క భావి జీవితాలలో అద్భుతం చేయమని వేడుకుంటున్నాను. నాయన రాబోయే తరానికి బిడ్డలందరినీ ఒక మంచి మాదిరి కలిగిన చిన్న బిడ్డలుగా, నాయన మాదిరి కలిగిన యవ్వన బిడ్డలుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను. అయ్యా మోకరించిన ఒక్కొక్కరిని బట్టి పేరు పేరును నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. యేసయ్యా మీరు నడిపించిన మీ దాసులు నాయన సోదరాజయ్య గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యను ఇలాగూ ప్రభా వారి తలమానికగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఆత్మదేవుడవు, నీ కార్యములు ఆశ్చర్యములు ప్రభు. నాయన శ్యామ గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. తారమ్మ గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. పింకీని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. లిడియాని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. రమేష్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నాయక్ గారిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. పరిచర్య చేసిన జీవన్ కిరణ్ బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. వినోద్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలందరినీ మీరు వాడుకున్నారు కనుకనే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ముగించుకోవడానికి కృపనిచ్చారయ్యా. నీకు స్తోత్రాలు. నీవు చేసిన మేలులకు నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు ఆశ్చర్యకరుడవు. ఆశ్చర్య రీతిగా ఈ 3 దినాలు నడిపించినందుకు నీ నామమునకే సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు ఆరోపిస్తూ నాయన మరి గిఫ్ట్లు కొనటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. బిడ్డలందరికీ రావలసిన దీవెనల ఆశీర్వాదములు యేసు నామములో నిండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాను. బిడ్డలు గిఫ్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు సువార్తగా మార్చమని వేడుకుంటున్నాను. అవి ఏ ఇంట్లో ఉంటున్నాయో వాటిని బట్టి మీ నామము కనపరచబడటానికి, సువాసనగా మీ కొరకు బిడ్డల జీవితాలలో కనబడటానికి సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆయన కుమారుడు మన రక్షకుడు అయిన కుమారుడైన యేసు క్రీస్తు కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధ సకల పరిశుద్ధ, ముఖ్యంగా ఈ 3 రోజులు జరిపిన ఈ VBS జగములనేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా
జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగమున నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను ఘనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా ఘనులకు లేదే ఈ
ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంత